వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మురళీ గారు, ముందుగా మీరు చెప్పండి, ఏమిటి ఈ ఓపెన్ ఛాలెంజ్ గురించి మీరేమంటారు? ప్రభుత్వాన్ని మేము అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని సమర్థించమని నేనైతే ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అనేక మందిని అరెస్ట్ చేసినట్లు సోదాహరణంగా అనేక సార్లు వచ్చినాయి. అదంతా చరివిచ్చారం, టైం వేస్ట్ అవుద్ది. సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడం తప్పు అవుతుందా? అప్పట్లో అబద్ధాలు చెప్పినా కూడా హక్కు అన్నారు, ఇప్పుడు నిజాలు చెప్పడానికి వీల్లేదు, అది హక్కు కాదు అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇది చంద్రబాబు గారు చేస్తున్నది జగన్ గారు చెప్తున్నట్లు ఆర్గనైజ్డ్ క్రైమా కాదా? ఈ రకమైనటువంటి వాగ్దానాల భంగం కానీ ఈ రకంగా మోసాలు చేస్తున్నారనేటువంటి అభియోగం మీద ఎందుకు కేసు పెట్టకూడదని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయాలు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఈ రోజు నెలకొన్నటువంటి పరిస్థితుల మీద నిన్న మాట్లాడి ఉండొచ్చు. విధానపరమైనటువంటి విషయాలని ఏ ఒక్కరు ప్రశ్నించినా తప్పు లేదు. అది మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము కూడా ప్రతిరోజు వీడియోలు పెడుతూనే ఉన్నాం, పోస్టులు పెడుతున్నాం, మా రాష్ట్ర పార్టీ పెడుతోంది, మేము పెడుతున్నాం, ఆల్ ఇండియా పార్టీ పెడుతుంది. ఇవన్నీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం అనేది మా హక్కు, అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం, బాధ్యత రాజకీయ పార్టీలు, సామాజిక హక్కుల కార్యకర్తలు, ప్రశ్నించే ఏ పౌరుడికైనా అది ఒక హక్కుగా ఉంది తప్ప మరొక అంశం దీంట్లో ఏమీ ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. అదే మాదిరి మీరు అన్నారు, అసభ్యకరమైనటువంటివి, వ్యక్తిగత దూషణలకు సంబంధించినవి, అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా భవిష్యత్తులోనైనా ఏ ఒక్కరు చేసినా అది అభ్యంతరకరమైంది. ఇతరుల భావ ప్రకటన సంబంధించి కానీ, వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ, లేదా ప్రైవేట్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి, ఇవన్నీ రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఇతరుల హక్కులను హరించేది కూడా మనకు అంటే సూపర్ 6 హామీల గురించి ప్రశ్నిస్తుంటే వాళ్ళ పోలీసులు వేధిస్తున్నారు. అసలు పోలీసులకు ఉన్న బాధ్యత ఏమిటి? వాళ్ళ హక్కు ఏమిటి? ఆ రకంగా ఈవెన్ అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా పోలీసులు బూతులు తిట్టి అట్లాగే చిత్రహింసలు పెట్టడం కూడా చట్టసమ్మతం కాదు కదా. వాళ్ళ మీద కేసు పెట్టండి, చర్య తీసుకోండి, అభ్యంతరంతో కోర్టులో పెట్టండి. కానీ కోర్టులో పెట్టకుండా రోజుల తరబడి తిప్పటం, ఇవన్నీ కూడా మరి రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా అనేది ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న, అనేక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఒక ఆవిడ ఎవరో పడిపోయిందట, ఏది ముసలావిడ, వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి, అది పెడితే నువ్వు ఎందుకు పెట్టావని పోలీసులు వెళ్ళి వేధిస్తున్నారట. అలాగే బాబురావు గారు నేను చేయలేదు కానీ 23 కోట్ల వ్యవహారం మీద ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట. ఇట్లా చేయటం ఎంతవరకు ధర్మం అనేదే ప్రశ్న. అదే నేననేది కూడా అదే. ఇప్పుడు ఈ రకమైన ప్రశ్నించడాన్ని ఈ రకమైనటువంటి పోలీసులకు కొట్టే అధికారం లేదు, లేదా కనీసం 24 గంటల పాటు ఒకవేళ విచారణ కోసం తీసుకెళ్ళినా వెంటనే వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి. ఇది చట్టంలో ఉన్నటువంటి. ఎవరు ఇది పాటించడం లేదు. గతంలో ఇది పాటించడం లేదు, ప్రస్తుతం పాటించడం లేదు. పాలక పార్టీలు ఇది ఒక పోలీసులను తమ ఇంటి మనుషులుగా, లేదంటే తన వాచ్మెన్ల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తైనాతీలుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి మా పార్టీ కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలకి, ఎన్నికల తర్వాత వాళ్ళు అనుసరిస్తున్నటువంటి తీరుకు మధ్య హస్తిమస్కాంతమంత తేడా ఉంది. ఈ రోజు 2.94 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కీలక రంగాలన్నిటికీ కోత పెట్టారు. సూపర్ 6 పథకాన్ని చాలా ఘనంగా ప్రకటించారు. అమల్లోకి వచ్చేటప్పటికి కేటాయింపులు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. దాని అర్థం ఏమి? ఎన్నికలకి ముందు మా ఇష్టం వచ్చినట్టు మేము హామీలు ఇచ్చాము, ఎన్నికల తర్వాత మేము అమలు చేయము, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ ప్రసంగం మొత్తం వింటే అదేదో ఒక ఎన్నికల సభలో ఇస్తున్నటువంటి హామీల పత్రం లాగా ఉంది తప్ప, ఇది బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు చేసే ఒక వేదిక, చట్టసభల వేదిక మీద నుంచి ప్రభుత్వం తరఫున మాట్లాడతాము అన్నట్టుగా లేదు. ఆత్మస్థుతి, పరనింద. ఈ రోజు కష్టాలన్నిటికీ, సమస్యలన్నిటికీ కారణం గత ప్రభుత్వం యొక్క తీరు అని చెప్పి మాట్లాడడం.
ఈ రోజు వీటన్నిటిని మార్పు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు విజన్ చాలా గొప్ప విజనరీ. ఆయన 2047కి ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్, ఆయనేమో వికసిత భారత్, ఇక్కడ ఈయన వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ అని చెప్పి గతం నుంచి ఈ డబ్బు కొట్టే కార్యక్రమం ఉంది. ఈసారి మరింత ఎక్కువైపోయింది. బడ్జెట్ పత్రంలోనే ప్రతి పేజీలోనూ ఆత్మస్తుతి, చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని వివరించే పత్రం లాగా ఉంది తప్ప ఈ రోజు ఇది బడ్జెట్ కేటాయింపులు, దీంట్లో ఏవి కీలకాంశాలు, ఏవి కొంత తక్కువ చేయాలి, వేటి మీద మనం కేంద్రీకరణ చేస్తే ఉత్పత్తి రంగంలో లేదా మ్యానుఫ్యాక్చరింగ్ వీటిల్లో ఇతరత్రా వాటన్నిటిలో కూడా మనం ఎట్లా అభివృద్ధి సాధించడానికి వీలవుతుందనే విషయాలు ఏమాత్రం ప్రస్తావన లేదు. ఎంత అన్యాయమైన సూపర్ 6ది మళ్ళా ఎన్నికల హామీ లాగుందని ఇంత మునిపే చెప్పాను. అది ఒక పునరావృతం చేసినటువంటి చర్చగా ఉంది. అదే మాదిరి వ్యవసాయ బడ్జెట్ మీద 43,402 కోట్లు అచ్చెన్నాయుడు గారు, అది దాని దారి అట్లే ఉంది. ఇప్పుడు ఆదివాసీలకి 6.59% వాళ్ళు జనాభా ఉంటే కేటాయింపులు 7,557 కోట్ల రూపాయలు ఉండాలి. కానీ 2.57% అంటే 1,500 కోట్లు కూడా లేదు. దళితులకు సంబంధించి 18,497 కోట్లు కేటాయిస్తున్నాము అని చెప్పారు. గతంతో పోలిక చేసుకుంటే 1,507 కోట్లు తగ్గింది. ఈ విషయాల్ని ప్రస్తావన లేదు. అదే మాదిరి మహిళలకు సంబంధించి, మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ఇవన్నీ కూడా నామమాత్రం పోయినటువంటి నిధులుగా ఈ రోజు కేటాయింపులు ఉన్నాయి. అదే మాదిరి 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామని ప్రకటించారు. దీనికి ఏమి కార్యాచరణ, ఏమి మనకేమి బడ్జెట్ లో కనపడదు. అంటే మాకు ఇష్టం వచ్చినప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఉంటామన్న దానికి పదే చెప్తున్నారు కదా. నిన్న చెప్తున్నారు, ఈ రోజు చెప్తున్నారు. అంత మునుపు ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేసేటప్పుడు 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి చాలా ఘనంగా చెప్పారు. కానీ బడ్జెట్ దగ్గరికి వచ్చేటప్పటికి దానికి ఏదో కార్యాచరణ ఉండాలి కదా. ఫలానా రంగాల్లో మేము ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని మెగా డిఎస్ఏ అన్నారు, దాన్ని అక్టోబర్ అన్నారు, జనవరి అన్నారు. ఇప్పుడు దానికి అసలు ఎప్పుడు జరుపుతారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏపీపీఎస్సీకి చైర్మన్ లేదంటే చైర్మన్ అనౌన్స్ చేశారు, దానికి ఆ తర్వాత ఎప్పుడు అనేది స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారా? ఈ రోజు దాని గురించి అసలు ప్రస్తావనే లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే మాదిరి ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ్ అనే పథకం కింద ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ప్రకటించారా? ఈ రోజు బడ్జెట్ లో దాని ప్రస్తావన లేదు. కౌలు రైతు చట్టాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ఏమాత్రం బాగోలేదు, దాన్ని మార్పు చేయమని చెప్పి మేము కూడా చాలా పెద్ద ఎత్తున గొడవ చేశాం. 25 లక్షల మంది కౌలు రైతులకు నష్టం జరుగుతుందని మొన్న కూడా చెప్పారు. దాని అంతా ఈ అసెంబ్లీ సమావేశాలు పెడతామని ప్రస్తావన కూడా లేదు. కౌలు రైతుల గురించి ఈరోజు ప్రస్తావన లేదు. పోలవరం నిర్వాసితుల గురించి ప్రస్తావన లేదు. మహిళలకి మహాశక్తి అని చెప్పి ప్రకటన చేశారా? దాంట్లో 19 నుంచి 59 ఏళ్ల వయసు వాళ్ళకి 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావన చేశారు? అసలు ప్రస్తావన కూడా లేదు. తల్లికి వందనం పేరిట ఒక విద్యార్థికి 15,000 చొప్పున 80 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు వేయాలి. యాక్చువల్ గా అయితే ఈ రోజు ఎంత కేటాయించారు? 2,491 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. అంటే దాని అర్థమేమి? 80 లక్షల మందికి రావాల్సిన దాంట్లో కోత చాలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పడుతుంది, అందరికీ ఇవ్వడం లేదనే కదా దాని అర్థం. దీని మీద ఏమీ సమాధానం లేదు. అదే మాదిరి అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి వేతన పెంపు గురించి ప్రస్తావన గాని, అదే మాదిరి కార్మికులు, స్కీమ్ వర్కర్లు వాళ్ళకి సంబంధించిన వేతన పెంపుకు సంబంధించి కానీ, సామాజిక భద్రత కానీ ప్రస్తావన కూడా లేదు. ఈ ఎలక్ట్రిసిటీ కార్మికులకు సంబంధించి మేము వస్తే అధికారంలోకి వస్తే బ్రహ్మాండంగా చేసేస్తామని చెప్పారు, దాని ప్రస్తావన లేదు. విద్యుత్ ఛార్జీల భారం మేము అధికారంలోకి వస్తే రూపాయి పెంచమని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించారా? ఈ రోజు 17,000 కోట్ల రూపాయల భారం. 6,000 కోట్ల రూపాయలకి ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా 19వ తారీఖు లోపల అభ్యంతరాలు పంపించండి, 11,000 కోట్ల రూపాయలకి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి డిస్కామ్లు ఈఆర్సీకి అప్లై చేశాయి. ఈఆర్సీ అనుమతులు ఇవ్వకముందే ప్రజల దగ్గర నుంచి 3,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. స్మార్ట్ మీటర్లు మేము అధికారంలోకి వస్తే వాటిని మేము పగలగొడతాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి వీటిని తీవ్రంగా వ్యతిరేకించండి అని చెప్పారు. ఈ రోజు స్మార్ట్ మీటర్లు బిగిచ్చేస్తున్నారు. విజయవాడలో ప్రారంభించారు, ఇక రాష్ట్రంలో అనేక చోట్ల స్మార్ట్ మీటర్లు తగిలించి, అంటే విద్యుత్ ఛార్జీల భారంతో పాటు అదనంగా స్మార్ట్ మీటర్ల భారం పడబోతుంది. ఇప్పుడు తెలియడం లేదు చాలా మందికి. ఈ బిల్లులు రానివ్వండి, స్మార్ట్ మీటర్ల బిల్లు, ఈ ఇంధన సర్దుబాటు బిల్లు, ట్రూ అప్ ఛార్జీల బిల్లు, మళ్ళా అదనంగా పెరిగినటువంటి బిల్లు తడిసి మోపుడైపోయి దిక్కు తెలియకుండా ఒక షాక్ గురయ్యే పరిస్థితి ఈ రోజు రాబోతా ఉంది. అదే మాదిరి మీరు
తాగునీటి సమస్య, లేదంటే ఈ వరదలు వస్తున్నాయి ఆకస్మికంగా, భారీ వర్షాలు వస్తున్నటువంటి ఒక కొత్త పరిస్థితి, వాతావరణంలో వచ్చినటువంటి కొత్త పరిస్థితి, ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం ఎప్పుడూ ఊహించినంత పెద్ద ఎత్తున పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మన కళ్ళెదురుగా కనిపిస్తుంది. వీటి గురించి అసలు ప్రస్తావన ఉందా? ప్రకృతి ప్రతాపాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి, దానికి ఒక సైంటిఫిక్ ఇది లేదు. అదే మాదిరి విద్యారంగానికి కొఠారి కమిషన్ చేసినటువంటి సిఫార్సులు 30% నిధులు ఇవ్వాలని ఈరోజు 9.8% కేటాయింపులు చేశారు. నాడు నేడు పనులు అంటే ఇక్కడ మురళి గారు బాగుంది, మీరు అన్ని చాలా వివరంగా చెప్పారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాటన్నింటినీ మీరు మోసాల కింద పరిగణిస్తారా లేదా? ఇది చంద్రబాబు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని జగన్ గారు అంటున్నారు. అట్లా ఇది 40 ఏళ్ళుగా ఇదే పని చేస్తున్నాడు. మీడియాకి ముందు చెప్పడం, మీడియాతోటి ముందు రాయించడం, తర్వాత తను ప్రచారం చేయడం, లేదా తను ముందు చెప్పడం, ఆ తర్వాత ఎల్లో మీడియాతోటి ప్రచారం చేయించడం, ఇదే కథ నడుస్తామని తర్వాత తన మనుషులతోటి ప్రచారం చేయించి జనాన్ని మోసం చేయడమే చేస్తున్నారు అనేది జగన్ గారి వాదన. మీరు కూడా ఇప్పుడు అనేక అంశాల్లో చెప్పారు, ప్రభుత్వ వైఫల్యాలనండి ఇంకోటనండి, వాటిని మీరు మోసాల కింద చూస్తారా లేదా ఇటువంటి వాటన్నిటి మీద మీరు నిలదీసే పరిస్థితి ఉందా? ట్వీట్లు ఇటువంటి పెట్టడానికి మీరు కూడా సాహసిస్తారా? నేను చెప్తున్నది అదే, ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి కూడా అమలు కాలేదే. దాని అర్థమే ఉంది, వాగ్దాన భంగం చేయడం కదా, మన మాట తప్పడమే కదా. అంత మునుపు నువ్వు అధికారంలో రావడానికి ఎన్ని తప్పులైనా చేస్తావు. ఉద్యోగ ఉపాధ్యాయులకి పిఆర్సి గురించి చెప్పారు, లేదా అయ్యారన్నారు, ఈరోజు అమలు చేశారా? అదే మాదిరి అప్పుల గురించి కూడా ప్రస్తావన చేశారు. నేను ఏమంటున్నానంటే అప్పుల గురించి, గతంలో అప్పుల గురించి చెప్పారు, ఇప్పుడు 66,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇవన్నీ కూడా ఏందనంటే గతంలో చెప్పిన దానికి ఈ రోజు ఆచరిస్తున్న దానికి తేడా ఉంది. ఇది మోసం కాక మరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అన్నటువంటిది కాదు, మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఈ విషయాన్ని. ఇది తప్పు. పాలక పార్టీలు ఎన్నికలకు ముందు ఒక డ్రామా, ఎన్నికల తర్వాత ఇంకొక డ్రామా ఆడడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మోసపోవడం అనేది ప్రజల వంతు అయిపోతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ మోసాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రజాపోరు పేరిట గత వారం రోజులుగా మేము ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి అనేక రకాలైనటువంటి సభలు నిర్వహించి ఈ రోజు కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్నాం. అదే మాదిరి 26వ తారీఖున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యల మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు పిలుపునిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటికి కూడా వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లు చేయడము ఇవే కాదు. మేము డైరెక్ట్ గా ప్రజల మధ్యన పోరాట కార్యక్రమాలన్నిటి కూడా ప్లాన్ చేసి ఆ పనిలో ఉన్నామనేది నేను వివరంగా చెప్తున్నాను సార్. చూద్దాం మరి, మీరు కూడా వీటన్నింటినీ మోసాల కింద చెబుతున్నారు, మరి మీ మీద కూడా ఏమైనా కేసు పెడతారా, లేకపోతే మీతో ఎందుకు లేని వదిలేస్తారా? వైసీపీ టార్గెట్ కాబట్టి వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి వాటిని ప్రశ్నించకుండా చూస్తారా అనేది చూద్దాం.